క్రీస్తునందు మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వాక్యములోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఈ దినము వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాట్లాడినయ్యున్న నాతో మీరు ఉండండి. నా నోటిని నీ బూరగా చేసుకుని నీ వాక్కును మాత్రమే బయలుపరచమని నా ప్రార్థన అంగీకరించి దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ దినము నేను వాక్యంలోకి వెళ్ళే ముందు దేవుడు జనసమూహానికి ఆయన ఆహారాన్ని పెట్టి ఎలా ప్రజలని ఆదుకున్నాడో ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, జనసమూహానికి ఆయన ఆహారాన్ని అందించాడు కదా. ఆ జనసమూహానికి ఆహారాన్ని అందించడం యోగన్ అంత జనసమూహానికి ఎలా ఆహారాన్ని అందించాలి అనేదే అక్కడ ప్రశ్న. దేవుని అంటే చాలామంది ప్రజలు, అంటే 5,000 మంది ప్రజలు అంటే ఆలోచించండి. ఆ రోజు మరి దేవుని దగ్గర ప్రసంగం వినడానికి వచ్చారు. అయితే దేవుడు 5,000 మందికి ఆహారాన్ని అందించడం అనేది ఒక 4 సువార్తలలో నమోదు చేయబడిన ఒక అద్భుతము. హల్లెలూయా. చాలా రోజులుగా అనేక మంది ప్రజలు యేసుని అనుసరిస్తూ ఆయన బోధలను వింటూ యేసు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ప్రయత్నించాడు. కానీ గుంపు యొక్క అవసరతలను ఆయనపై ఒత్తిడి తెచ్చాయి. అయితే మార్కు సువార్త 6వ అధ్యాయంలో మరి ఉంది, 31 నుంచి 34 వరకు ఉంది. అయితే ఈయన రకరకాలుగా మరి ఎలా చేయాలి అని ఒక సమూహానికి ఆహారం దేవుడు ఎలా ఇస్తాడు, సమస్య ఏమిటంటే విస్తారమైన ప్రజల అవసరతను ఎలా తీర్చాలి. అయితే 4 పరిష్కారాలు ఇక్కడ మనం దేవుడు శిష్యుల ద్వారాను మరి ఆయన సంప్రదించి, అయితే మొదటి శిష్యులు ఏం చేశారంటే, శిష్యులు ఏమన్నారంటే యేసు ప్రజలను పంపించమని సూచించారు. అంటే యేసయ్యా, ఈ ప్రజలను నువ్వు పంపించేయి, ఎందుకంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో చెప్పినట్లు చాలా ప్రొద్దుపోయిన తర్వాత శిష్యుల వద్దకు వచ్చాడు దేవుడు. ఆయన శిష్యుల వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకును వారు వెళ్ళి భోజనముకి ఏమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని యేసు ప్రభుతో చెప్తున్నారు. శిష్యులు వచ్చి సలహా అడిగినందుకు ఏంటంటే, ఇక్కడ వారు సమస్యను ఎలా వదిలించుకోవాలి. ఇప్పుడు సమస్య కదా అది, 5,000 మందికి ఆహారం పెట్టాలంటే ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్ష నుంచి తప్పించుకోవాలని వారు సలహా ఇచ్చారు. అయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో ఇలా ఉంది. అందుకు ఆయన ఆమెలో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనక. కానీ దేవునికి తెలుసు ఏమిటి అక్కడ వారి అవసరతలు ఏంటో, దేవునికి ఆకలితో ఉన్న ప్రజల అవసరతలు దేవుడు మరి ఆహారం ఇవ్వకపోతే దారిలో వారు మూర్చపోతారేమో అని యేసుకు తెలుసు. ప్రియ స్నేహితులారా, ఇది సాయంత్రము, మరి ఇది ప్రయాణం చేసే సమయం కూడా కాదు. అయితే రెండొక పరిష్కారం ఎలా వచ్చింది? రెండో పరిష్కారము ఇక్కడ ఎవరు ఫిలిప్ చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారంటే, ఫిలిప్ రెండో పరిష్కారం ఏంటంటే, ప్రజలకు ఆహారం కొనడానికి తగినంత డబ్బును సేకరించండి. ఫిలిప్ ఏం చేశాడు, ఇక్కడ ఖర్చు ఎంత అవుతుందో లెక్కేశాడు. ప్రియ స్నేహితులారా, 5,000 మందికి ఆహారం ఎలా పెట్టాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని ఆలోచిస్తే ఎంతవరకు క్యాలిక్యులేట్ చేశాడంటే, 200 రోజులు వారు చేసిన శ్రమ పడితే వచ్చే అంత మరి జీతం, అంటే వాళ్ళ అవసరాలకి అంత వేతనం కలుస్తుంది. కాకపోతే ఇంకా పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఇంకా వాళ్ళ ఆకలిని మనం సరిగ్గా తీర్చగలమో లేదో అందించడం చాలా కష్టం అని దేవునితో అయితే ఫిలిప్ దగ్గర నుంచి వచ్చిన పరిష్కారం ఇది. అయితే ప్రియ స్నేహితులారా, మన అందరం అనుకుంటాం ప్రతి సమస్య, ప్రతి అవసరానికి డబ్బు ఎంతో అవసరమని, సమాధానం ఇస్తుందని మానవులుగా మనం భావిస్తాం.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభువారు కేవలము ఫిలిప్పు విశ్వాసానికున్న బలాన్ని ఇక్కడ టెస్ట్ అంటే పరీక్షించాడని మనము తెలుసుకోవాలి. ఇక మూడో పరిష్కారం ఎలా వచ్చిందంటే ఆండ్రూ దగ్గర నుంచి వచ్చింది. ఎలా అతనికి సమస్య ఎలాగ పరిష్కరించాలో తెలియదు, కానీ ఖచ్చితంగా తెలీదు. కానీ చిన్నపాటి భోజనాన్ని మాత్రం సంపాదించాడు. ఒక చిన్నపిల్లవాడి దగ్గర చూసి కొనుక్కొని ఆ చిన్నపిల్లవాడి దగ్గర ఉన్న 2 చిన్న చేపలను 5 రొట్టెలను తీసుకురావడంలో చాలా బిజీగా ఉన్నాడు. తీసుకొచ్చాడు. ఆండ్రూ ఎప్పుడు ఉత్సాహంగా దేవుని గురించి ఎలా చెప్పాలా అని మరి సంతోషంతో దేవుని గురించి చెప్పడంలో ఆయనకున్న ఉత్సాహము ఇక్కడ మనకు తెలుస్తుంది ఆయనకి. అయితే 4వ పరిష్కారం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు వారి దగ్గర నుంచే మనకి పరిష్కారం వచ్చింది. నిజమైన పరిష్కారము ఆ చిన్నపిల్లవాడు మధ్యాహ్న భోజనాన్ని తీసుకున్నాడు. దానిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. విరిచి తర్వాత శిష్యులకి అందించాడు. మొత్తం గుంపుకి ఆహారము ఇచ్చారు. అద్భుతము అద్భుతము రక్షకుని చేతిలో జరిగింది. హల్లెలూయా. శిష్యుల చేతుల్లో కాదు. అతను ఆహారాన్ని గుణించాడు. వారికి ఆనందం మాత్రమే ఉంది. హల్లెలూయా. అయితే ప్రియ స్నేహితులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇది ఒక గొప్ప అద్భుతము. మరి మనం మర్చిపోలేని అలాగా అంతమందికి ఆహారం అందించడము, తర్వాత మరి అది ఇంకా మిగలడము. చూడండి ఈ అద్భుతాన్ని. మరి బైబిల్లో మనము దేవుడు చేసిన ఒక అద్భుతాల్లో ఇది ఒక గొప్ప అద్భుతముగా మనము నేటి వరకు మనము ధ్యానించటము. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని చేతిలోకి ఏది వెళితే అది దీవించబడుతుంది, అది రెట్టింపు అవుతుంది, మల్టిప్లై అవుతుంది. హల్లెలూయా. దీవించబడుతుంది. ఆహారం ఇంకా గంపలుగా మిగిలింది. యేసయ్య దగ్గర నుంచి వచ్చిన పరిష్కారాన్ని బట్టి అక్కడ 5,000 మందికి దేవుడు ఆహారాన్ని అందించడం మనం ఇక్కడ చూస్తాం. ఎంతో సంతోషకరమైన మరి సందర్భం ఇది. దేవుని చేతిలోకి వచ్చిన ఆహారము దీవించబడము, అది జన సమూహానికి కూడా దేవుడు అది ఎంతో సంతోషంగా అందించడము, ప్రజలందరూ తృప్తి చెందడము. అలాగే మరి 12 గంపలు మిగిలి ఉండడము. మరి వారు సాక్షులుగా ఉన్నారు. ఎవరు? దేవుని శిష్యులు 12 గంపలు మరి మిగిలినాయి అని దేవునికి. అక్కడ వేస్టేజ్ కూడా లేదు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ విషయం ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ప్రాక్టికల్గా క్లియర్గా ఉంది. ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా అవసరత మనకి కలిగినప్పుడు, అవసరం ఉన్నప్పుడు మనము ఉన్నదంతా దేవునికి ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన మిగతా కార్యాన్ని జరిగిస్తాడు. మనకున్నది ఏదో దేవునికి ఇచ్చేయాలి, అప్పుడు దేవుడు దాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. మనకి ఏదుందో దాన్ని బట్టి మనము ప్రారంభించడము మంచిది. అక్కడ 2 చేపలు, చిన్ని చేపలు, 5 చిన్న రొట్టెలు, అంత జీవాహారంగా దేవుడు 5,000 మందికి ఆహారం పెట్టాడు కదా. అలాగనే మనకు కూడా మన జీవితంలో కూడా కొద్దిగా ఉన్నా, ఎంత ఉన్నా అది దేవుని చెంతన మనం పెట్టినప్పుడు దేవుడు దాన్ని అత్యధికమైన ఆశీర్వాదాలతో దీవిస్తాడు. హల్లెలూయా. మొదటిగా వారికి వచ్చింది చూడండి. మొదటి సలహా ఏంటి? దేవునికి వారికి చెప్పారు. సాయంకాలం అయినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికి ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కొనుటకై వారికి పంపివేయమని చెప్పేశారు. యేసయ్య వీరిని పంపించేసి వీరు కొనుక్కుని తినేస్తారు అని చెప్పారు. తర్వాత రెండో సొల్యూషన్ ఏమొచ్చింది? 6వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఎలా ఉంది? కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భోజనము భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిందుమని ఫిలిప్పుని అడిగాడండి. అదే రెండో పరిష్కారం. మరలా మనము ధ్యానిద్దాం. అప్పుడు ఆయన ఏమన్నాడు? ధనాన్ని మరి సమస్య తీరుతుందని అనుకుని ఎంత ధనం అవుతుందో ఇక్కడ చెప్పడం చూస్తాము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా, స్త్రీలను పిల్లలను గాక
తినని వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నారు. చాలా నిజమే. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు చాలాసార్లు మన సమస్యలు ధనం చేతనే పరిష్కరింపబడతాయి అని అనుకుంటూ ఉంటాము. ప్రియ స్నేహితులారా, మనకి ఏది ఉన్నదో దాన్ని మనం హృదయపూర్వకంగా దేవునికి ఇక్కడ చిన్న బిడ్డ స్నాక్స్ అనుకోండి, తను షేర్ చేశాడు కదా, సంతోషంగా షేర్ చేశాడు కాబట్టి ఆ దినము ఆహారము అంతమందికి దేవుడు దీవించి మరి ఆయన అందరికీ ఆతిథ్యం ఇవ్వడం ఇక్కడ మనం చూస్తాం. దేవునికి మనం ఎలాంటి బహుమానాలు మనము ఇస్తాము. ఆ చిన్న బిడ్డ ఇచ్చిన చిన్నపాటి ఆహారము దేవుడు అంచెలంచెలుగా మరి దీవించి ఆశీర్వదించాడు. యోహాను సువార్త 12:1 ఉంది. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసేది. ప్రియ స్నేహితులారా, దేవునికి మనం హృదయపూర్వకంగా మనకున్నదేంటో మనం దేవుని దగ్గర సమర్పించాలి. నిజంగా దేవుడు అద్భుతాన్ని చేశాడా, లేకపోతే వారి దగ్గర ఉన్న ఆహారాన్ని తీసుకొచ్చి అందరూ పంచుకొని తిన్నారా? చూడండి ప్రియ స్నేహితులారా, దేవుడు వాక్యం ఒకటే చెప్తుంది. యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. హల్లెలూయా. అంటే ఏంటి? ఇక్కడ దేవుడు చాలా గొప్ప అద్భుతము అక్కడ జరిగించాడు. ఇది దేవుడు బ్లెస్ చేశాడు. ఆ ఫుడ్ని బ్లెస్ చేశాడు. ఆ జనాంగానికి, ఆ క్రౌడ్కి దేవుడు అది ఆహారాన్ని అందించాడు. అంటే మనము ఈ అద్భుతాన్ని అన్ని సువార్తల్లో చూసిన ప్రకారము 5,000 మందికి దేవుడు ఆహారాన్ని దీవించాడు, పెట్టాడు. మళ్ళీ 12 గంపలు మిగిలినాయని ప్రతి క్రైస్తవుడు వారి జీవితాల్లో వింటూనే ఉంటారు. తర్వాత వినిన వారు ఇతరులకు చెప్తూనే ఉంటారు. ఇది ఒక గొప్ప అద్భుతము. సండే స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీ. సో క్రైస్తవుల జీవితంలో ఇదొక మెమరీగా మిగులుతుంది. ఈ మిరకల్ ప్రతి ఒక్కరూ వెంటనే చెప్పేస్తారు. యేసు ప్రభు వారు 5,000 మందికి ఆహారాన్ని అందించాడు. అక్కడ మిరకల్ జరిగింది. ఆయన ఆహారాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. అలాంటప్పుడు దేవుడు చేసిన అద్భుతాన్ని ప్రజలందరూ ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని మనకి ఎలా మరి నామానికి ఉన్న శక్తిని దేవుడు ఎప్పుడు ప్రచురపరుస్తున్నాడు. మన మధ్యలో ఆయన ఎప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు. మన జీవితంలో కూడా అటువంటి గొప్ప అద్భుతాలు చేయడానికి నేటికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మనము దేవునికి ఇవ్వడంలో సిద్ధంగా ఉండాలి. మనకున్నదేదో దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు దాన్ని దేవుడు మల్టిప్లై చేస్తాడు. హల్లెలూయా. ఇంకా మిగులుతుంది. ఎంతమందికైనా మనము ఇచ్చేలా మిగులుతుంది. ఇది ఏంటంటే మనము దేవునికి అది లేదు, ఇది లేదు, అయ్యో ఈ సమస్య ఎలా చేయాలని మనము ఆయనకి కంప్లైంట్ చేయకుండా మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే ఏది ఉన్నదో అది దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నాకు ఇది ఉంది చాలు, నాకు ఈ విధంగా దీవించవు, చిన్నగా దీవించవు చాలు, కొద్దిగా దీవించవు చాలు, పెద్దగా దీవించలేదని ఆయన్ని మరి కంప్లైంట్ చేయకుండా మనకు అది కావాలి ఇది కావాలని కొండలాంటి కోరికలు కోరకుండా, అంటే అవి ఒక టైపు కోరికలు అంటారులేండి, అలా కాకుండా సంతృప్తి దేవుని యందు మనం కలిగి ఉండి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంత తక్కువలో ఉన్నా సరే, ఎంత దీనమైన స్థితిలో దేవా నన్ను ఈ విధంగా దీవించవు, దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు అని ప్రతి దినము మనం దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. మనకి అది లేదు ఇది లేదు అని గొణుక్కోకుండా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏంటంటే మన అవసరతలను తీర్చే దేవుడు మనకున్నాడనే సత్యాన్ని మనము గ్రహించాలి. మరి అక్కడ ఆ అరణ్యంలో
దేవుని కోసం వచ్చిన ప్రజలు, దేవుని వాక్యం వినటానికి వచ్చిన ప్రజలు, వారి ఆహారాన్ని గురించి ఆలోచించలేదు, ప్రదేశం గురించి ఆలోచించలేదు, తిరుగు ప్రయాణం గురించి కూడా ఆలోచించలేదు. వారి దృష్టి ఎక్కడుంది? యేసు వైపే ఉంది. వారి హృదయంలో ఎవరున్నారు? యేసు మాటలే ఉన్నాయి కాబట్టి, ఆయన మాటల మీద ఉన్న ప్రేమతో, ఆయన సువార్తను వినాలనే ఆకాంక్షతో వారు దేవుని దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆహారం ఉండదు. అయ్యో! మళ్ళీ తిరిగి బస్ ప్రయాణాలు లేవు, పడవ ప్రయాణాలు లేవు. మళ్ళీ తిరిగి చీకట్లో ఎలా రావాలి? కరెంట్‌లోని ఏమి ఆలోచించలేదు. వాళ్ళకున్న ఒకటే ఆలోచన, యేసు ప్రభువారు వస్తున్నారు. ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన్ని ఒకసారి చూడాలి. ఆయన చూడడమే ఒక అద్భుతం ప్రియ స్నేహితులారా. ఆయన్ని యేసుని దర్శించడమే ఒక అద్భుతం. ఆ కాలంలో ఉన్న ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టం. మరి ఈ దినము మనం వాక్యం ద్వారా దేవుని చూడగలుగుతున్నాం కానీ, వారు ముఖాముఖిగా దేవుణ్ణి చూశారు. ఆ సమయంలో దేవుని కొరకు వెళ్ళిన వారి కొరకు దేవుడు గొప్ప అద్భుతం. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు ప్రియ స్నేహితులారా. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఆయన నమ్మకమైన దేవుడు. మనం అది లేదు, ఇది లేదని మనం కంప్లైంట్ చేసే కన్నా, దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి, ఈవుని బట్టి మనం ఆయన్ని స్తుతించి మరి ఆయన్ని ఆరాధించాలి. ముఖ్యంగా మనకి ఏ అవసరత ఉందో ఆయనకి తెలుసు. మరి అందరికీ లేని ఆలోచన దేవునికి లేదా? దేవుడికి తెలీదా ఇంతమంది ఎలా ఆహారం తింటారు? దేవుడు అక్కడ సందర్భానుసారంగా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. అక్కడే చాలామంది మరి దేవుని అద్భుతాన్ని చూసి ఆ రోజే ఆ దినమే ఎంతమంది రక్షణలోకి వచ్చుంటారో అని నేను ఆలోచిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ దినము ఈ వాక్యం ద్వారా దేవుడు మీ జీవితాల్లో కూడా ఇటువంటి అద్భుతాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మన జీవితాలను కూడా దేవుడు మల్టిప్లై చేసి దీవించి ఆశీర్వదించాలని ఈ వాక్యం ద్వారా నేను కోరుకుంటూ ఈ వర్తమానమును చిన్న ప్రార్థనతో ముగించాలనుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. వాక్యం ద్వారా మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభువా. మరి యేసు ప్రభువారు 5,000 మందికి ఆహారాన్ని అందించి ఆయన ఒక అద్భుతం చేశారు ప్రభువా. మా జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాలు మేము పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించమని, అట్టి విశ్వాసం మాకు దయచేయమని నా ప్రభువా, మరి ఇప్పటి వరకు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడవు. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థన అంగీకరించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.